హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో కొంతమంది స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో లాంటి వాటిలో పని చేసుకోవడం కోసం ఒక పెట్రోల్ బైక్ కొనాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఒక పెట్రోల్ బైక్ కొని మీ డబ్బులని అలాగే మీ బండిని వేస్ట్ చేసుకునే దానికంటే ఎలక్ట్రిక్ వెహికల్తో మీరు ఇందులో పని చేసుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్ రెంట్కి ఎక్కడ దొరుకుతాయి అని నన్ను అడిగితే బైక్ బజార్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే రెంట్కి దొరుకుతాయి. ఎక్కడేంటి భయ్యా ప్రత్యేకత అని నన్ను అడిగితే ఇక్కడ నిజానికి ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే రైడర్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ బజార్ వాళ్ళు స్వాపింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తో మన ముందుకైతే వచ్చారు. స్వాపింగ్ అంటే ఏంటి? స్వాపింగ్ అంటే ఏం లేదు, మనకి ఒక వెహికల్ ఇస్తారు. వెహికల్ లో ఒక బ్యాటరీ అయితే ఉంటుంది. ఆ బ్యాటరీ అప్ టు 80 to 100 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఎప్పుడైతే ఛార్జింగ్ అయిపోయింది అని మీరు గ్రహిస్తారో అప్పుడు డైరెక్ట్ నియర్ బై స్వాపింగ్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ ఎంటీ బ్యాటరీ పెట్టేసి మీరు ఫుల్ ఛార్జింగ్ ఉన్న బ్యాటరీని మీ వెహికల్ ఇన్స్టాల్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. ఇలా చేయడం వల్ల మనకు ఒక 4 hours టైం అయితే సేవ్ అవుతుంది. ఒకవేళ మీకు స్వాపింగ్ వద్దు అనుకుంటే వీళ్ళు ఇంకొక కాన్సెప్ట్ కూడా తీసుకొచ్చారు. అదేంటంటే డబుల్ బ్యాటరీ కాన్సెప్ట్. ఒక వెహికల్ కి 2 బ్యాటరీలు అయితే ఇస్తారు. ఒకటి ఛార్జింగ్ పెట్టుకుంటూ ఇంకొకటి మనం వర్క్ చేసుకోవచ్చు. సో ఈ బైక్ బజార్ లో ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ రెంట్ కి కావాలనుకుంటే మన దగ్గర ఉండాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, అలాగే ఎంత రెంట్ పే చేయాలి, అలాగే సెక్యూరిటీ డిపాజిట్ ఎంత పే చేయాలి అనేది క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా వేర్ హౌస్కి వెళ్ళి వెహికల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. ఫైనలీ నేనైతే బైక్ బజార్ వేర్ హౌస్కి అయితే వచ్చేసాను. ఇదే బైక్ బజార్ వేర్ హౌస్. నేను విజిట్ అవుతున్న ఈ వేర్ హౌస్ వచ్చేసరికి నియర్ బై ఎల్బీ నగర్లో అయితే ఉంటుంది. ఈ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళే 2 వేర్ హౌస్ అయితే ఉన్నాయి. ఒకటి ఎల్బీ నగర్, ఇంకొకటి సైక్పేట్. ఏమాత్రం ఆలోచన చేయకుండా లోపలికి వెళ్ళి విజిట్ అవుదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. యాక్చువల్లీ నేను బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ ఇవన్నీ చేస్తూ ఉంటాను. మా సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా ఫుడ్ డెలివరీలో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సబ్స్క్రైబర్స్ లో చాలా మంది అలా ఈవీ వెహికల్స్ ఎక్కడ రెంట్కి దొరుకుతాయి, రెంట్కి తీసుకుంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, కంప్లీట్ గా నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, నాకు బైక్ రెంట్కి ఇస్తారా లేదని చెప్పి అడుగుతున్నారు. ఇవాళ ఈ ఈవీ వెహికల్ పైన క్లారిటీ వాళ్ళకి రావాలి. అట్ ది సేమ్ టైం మీరు కూడా క్లియర్ గా చెప్పండి. అలాగే ఏమైనా అప్డేట్స్ ఉంటే చెప్పండి, ఏమైనా ఆఫర్స్ ఉంటే చెప్పండి. కాన్సెప్ట్స్ అంటే మనకి ఏంటంటే ఇంతకు ముందు ఓన్లీ మనకి బ్యాటరీ వెహికల్సే ఉండేటివి. అవును. అయితే స్వాపింగ్ ఇంట్రడ్యూస్ చేసి లాస్ట్ టైం మనం వీడియో చేసినప్పుడు జస్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాయి అంతే. అవును. కానీ ఆ తర్వాత మొత్తం మళ్ళీ అన్ని స్వాప్ వెహికల్సే. ఓకే. చేసేవన్నీ కూడా స్వాప్ వెహికల్స్ ప్లస్ డబుల్ బ్యాటరీ వెహికల్స్. ఓకే. అంతకుముందు మనకి డబుల్ బ్యాటరీ వెహికల్స్ లేవు. అవును. ఓన్లీ సింగిల్ బ్యాటరీ ఉండేది. జస్ట్ అప్పుడే స్వాప్ తీసుకొచ్చాము. అవును. ఇప్పుడు స్వాప్ తో పాటు డబుల్ బ్యాటరీ వెహికల్ కూడా ఉంది. ఓకే. ప్లస్ వచ్చే వెహికల్స్ అన్ని కూడా స్వాప్ వెహికల్స్ తీసుకొస్తున్నాం మనం. ఓకే. సింగిల్ బ్యాటరీ తీసుకురావట్లేదు, ఓన్లీ స్వాప్ వెహికల్స్. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేసి డాక్యుమెంట్స్ గురించి మాట్లాడదాం ఫస్ట్. డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి అని చెప్పంటే ఫస్ట్ డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. ఓకే. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్. అయితే హైదరాబాద్ ఉంటున్నారు అక్కడ కరెంట్ బిల్ కావాలి. ఓకే. కొందరు హాస్టల్లో ఉంటారు. సార్ మేము హాస్టల్ ఉన్నాం కదా, మరి కరెంట్ బిల్ ఇవ్వరు హాస్టల్ వాళ్ళు ఏంటి అంటారు. అప్పుడు మనకి ఏంటంటే హాస్టల్లో జాయిన్ రిసిప్ట్ ఇస్తారు కదా, అడ్రస్ ఉంటుంది. సో అది లేటెస్ట్ ఉండాలి. అంటే 1 year బ్యాక్ రిసిప్ట్ తీసుకొచ్చేసి అని చెప్పంటే కుదరదు. జస్ట్ ఈ 1 to 2 months టైంలో, ఈ మంత్ ప్రీవియస్ మంత్ కానీ రిసిప్ట్ ఇచ్చినా కూడా మనం వస్తుంది. ఎందుకంటే ప్రూఫ్ కస్టమర్ ఎక్కడ ఉన్నదానికి ప్రూఫ్ కోసం మనకు కావాలి. సో కరెంట్ బిల్లు, ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్. ఇన్ కేసు మీకు లేదు కానీ మీకు బండి కావాలి, అప్పుడు ఏంటంటే మీరు ఇంట్లో ఉంటే మీ బ్రదర్ కానీ మీ ఫాదర్ది కానీ మీ రిలేషన్ ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్, వాళ్ళదే డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అన్ని వాళ్ళే పెట్టేసి కరెంట్ బిల్ మీద పెట్టేసి మీరు బండి తీసుకోవచ్చు. సో డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కరెంట్ బిల్. సో డ్రైవింగ్ లైసెన్స్ ఎవరిదైతే పెడుతున్నామో మనము వాళ్ళదే ఆధార్, పాన్ కూడా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ ఒక పర్సన్ అక్కడ కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ పర్సన్ ఆధార్, పాన్ కూడా ఉండాలి. ఓకే. ఆ 3 డాక్యుమెంట్లు ప్లస్ కరెంట్ బిల్. ఇప్పుడు వెహికల్ రెంట్ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇది చూసారు అనుకోండి, ఇది మనకి బిగాస్ వెహికల్. అవును. ఇది తక్కువ ప్రైస్ ఉంటుంది మనకి. అట్ ది సేమ్ టైము స్పీడ్ కావాలన్నా, రేంజ్ కావాలన్నా ఇది బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైడర్స్ ఉంటారు, బ్యాక్ ట్యాక్సీ వాడాలి. బ్యాక్ ట్యాక్సీ ఏంటంటే స్పీడ్ ఎక్కువ వస్తుంది. బ్యాక్ ట్యాక్సీ ఏంటంటే పక్కన ఇంకో ప్యాసింజర్ కూర్చుంటే వెనకాల ఇంకో ప్యాసింజర్ కూర్చుంటాడు, ఇద్దరు రైడ్ చేయాలని చెప్పంటే ఇది మనకి 50 స్పీడ్ లో పోతుంది. దీని రెంట్ వచ్చేసి 500 ఉంటుంది, 1500 per week. 1500 per week. సో మన దగ్గర రెంట్స్ వచ్చేసి పర్ వీక్లీ ఉన్నది, 15 days ఉంది, ప్లస్ 1 month ఉంది. ఓకే. అట్లా 3 ఉన్నాయి. సో రైడర్ ఆప్షన్ అన్నట్టు మనకి ఎట్లా అంటే వాళ్ళు 1 week కావాలా, 15 days కావాలా, 1 week కావాలా, వాళ్ళ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే. మనకి బేసిక్ ఇది స్టార్టింగ్ 1500 per week ఉంటుంది. ఇది మనకి స్పీడ్ కూడా 55 పోతుంది. ఓకే. బ్యాటరీ వెహికల్, దీంట్లో బ్యాటరీ ఉంటుంది. రేంజ్ మనకి 80 to 90 kilometers తిరుగుతుంది. సింగిల్ ఛార్జ్ మీద 80 to 90 kilometers వస్తుంది మనకి. ఓకే. ఇది ఏంటంటే ఓన్లీ బ్యాటరీ మాత్రమే అవైలబుల్ దీంట్లో, అంటే స్వాప్ లేదు, డబుల్ బ్యాటరీ లేదు. ఈ బిగాస్ వెహికల్స్ లో ఓన్లీ సింగిల్ బ్యాటరీ చార్జబుల్, అంటే మనం ఇంట్లో చార్జ్ చేసుకోవాల్సింది. మీరే చార్జింగ్ ఎక్విప్మెంట్ ఇస్తారు. మనమే ఇస్తాం, చార్జర్ ఇస్తాము, బ్యాటరీ ఇస్తాం. దీంట్లో బ్యాటరీ ఉంటుంది కాబట్టి మనం ఎక్కడ కావాలన్నా సరే బ్యాటరీ ఇంట్లో అంటే డైరెక్ట్ చార్జ్ చేసుకోవచ్చు. దీనికి అంటే లోపల తీసుకెళ్లి చార్జింగ్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ వెహికల్ కి సెక్యూరిటీ డిపాజిట్ ఎంత చెప్పారు? 2000 rupees డిపాజిట్. 2000 మనకి ఏమైనా సరే 2000 rupees సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. ఓకే. దీని దగ్గర రాగానే దీంట్లో సింగిల్ బ్యాటరీ ప్లస్ స్వాపింగ్. ఓకే. డబుల్ బ్యాటరీ లేదు, డబుల్ బ్యాటరీ లేదు దీంట్లో. ఓకే. ఇది ఎలక్ట్రిక్ వెహికల్, డబుల్ బ్యాటరీ లేదు, ఓన్లీ సింగిల్ బ్యాటరీ అండ్ స్వాపబుల్. ఓకే. డైరెక్ట్ స్వాప్ స్టేషన్స్ ఉంటాయి, వాటిలో పోయి
స్వాప్ చేసుకోవడం ఇవి అంటే ఎంటీ అయిపోయిన బ్యాటరీ దాంట్లో పెట్టేసి ఫుల్ బ్యాటరీ తీసుకుంటాము. అక్కడ ఏమైనా పే చేయాలా? అక్కడ పే చేసేది ఏమి ఉండదు, మొత్తం రెంట్ ఇక్కడ పే చేస్తాము. ఓకే, అది ఇంక్లూడ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు మీరు స్టాప్ వెహికల్ ఇస్తున్నాం మా దగ్గర, తీసుకున్నప్పుడు ఏం చేస్తామంటే వెహికల్ తో పాటు ఇట్లా కీ ఇస్తాం ఒకటి. ఓకే, దీన్ని ఏమంటే RFID అని చెప్పి అంటారు. ఓకే, సో ఈ కీ దేనికోసం మనకు వస్తుంది చెప్పంటే ఈ కీ తోటి మనము స్టార్టింగ్ పోయినాక అవన్నీ క్లోజ్ ఉంటాయి. ఓకే, మీకు చూపిస్తాను తర్వాత స్టార్టింగ్ చూపిస్తాను, తీసుకెళ్తాను చూపిస్తాను ఎప్పుడు అనేది. సో అవి బ్యాటరీ ప్యానల్ వచ్చి క్లోజ్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేయగానే వెంటనే ప్యానల్ ఓపెన్ అవుతుంది. ఓకే, దాంట్లో మీరు ఎంటీ అయిన బ్యాటరీ తీసేసి బైక్ లోది దాంట్లో పెట్టాలా, పెట్టేసి అది క్లోజ్ చేయగానే ఫుల్ ఉన్న బ్యాటరీ ఓపెన్ అవుతుంది ఆ ప్యానల్. ఓకే, ఆ ప్యానల్ బ్యాటరీ తీసుకుని మనం బ్యాటరీ బైక్ లో పెట్టేసుకుంటాము. ఓకే, మూవింగ్ మొబిలిటీ RFID ఏమి ఉండదు, జస్ట్ మొబైల్ యాప్ లోనే ఫాలో చేసి బటన్ నొక్కగానే అక్కడ ఓపెన్ అవుతుంది. ఎవరి టెక్నాలజీ వాళ్ళది కాబట్టి మూవింగ్ మొబిలిటీకి RFID అవసరం లేదు, డైరెక్ట్ గా యాప్ లోనే వాళ్ళు ప్రాసెస్ చేసుకోవచ్చు. సన్ మొబిలిటీకి మాత్రం ఈ RFID కంపల్సరీ ఉండాలి. దీంతో అది ఓపెన్ పర్ డే కి ఒక రైడర్ 3 మాత్రమే బ్యాటరీ స్వాప్ చేసుకోవచ్చు పర్ రైడర్. ఐ థింక్ 3 అయితే ఎనఫ్ అయిపోతుంది, చాలా అయిపోతుంది. ఎందుకంటే 80 కిలోమీటర్స్ ఒక స్వాప్ అన్నప్పుడు మీకు 240 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఒకటి తిరగలేరు. ఒక రోజు తిరుగుతుంది డైలీ అని చెప్పంటే నువ్వే పాసిబుల్. ఇంకొకటి ఏంటంటే మన వెహికల్ కి ఇన్ని కిలోమీటర్లు మాత్రమే తిరగాలని రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? డైలీ 200 క్రాస్ అవ్వకూడదు అటువంటిది ఏం లేదు, అన్లిమిటెడ్ తిరగచ్చు ఎంత అంత. అది మీ కెపాసిటీ ఎంత తిరుగుతారు అనేది అది మీ ఇష్టం. ఓకే, అయితే ఇక్కడ మైనస్ ఏంటంటే చార్జబుల్ బ్యాటరీ అనుకోండి, చార్జ్ చేసుకోవాలా, ఆ టైం మీకు వేస్ట్ అవుతుంది. అదే స్వాప్ అనుకోండి అటువంటి ఇష్యూస్ ఏమి ఉండవు. జస్ట్ పోయినామా స్టార్ట్ చేసుకున్నామా బ్యాటరీని తీసుకోమా వాళ్ళు రెడీ కొట్టామా వాళ్ళు స్టార్ట్ చేసుకున్నామా. స్వాపబుల్ వెహికల్ కి సింగిల్ బ్యాటరీ వెహికల్ కి డిపాజిట్ 2000 రూపీస్ ఉంటుంది. ఓకే, డ్యూయల్ బ్యాటరీ మన 2500 డిపాజిట్. ఈ డిపాజిట్ రిఫండబుల్ డిపాజిట్. అది రిఫండబుల్. మీరు వెహికల్ రిటర్న్ ఇచ్చేస్తారు అప్పుడు మనం సెక్యూరిటీ డిపాజిట్ ని రిఫండ్ చేసేస్తాము. ఓకే, సో అది కూడా ఎందుకు అని చెప్పంటే చలన్స్ పడ్డ దాని మీద లేకపోతే ఏమన్నా డ్యామేజ్ అయినా కూడా అప్పటికప్పుడు అమౌంట్ ఉండరు అందరి దగ్గర కూడా. ఇప్పుడు లాస్ట్ టైం కూడా మనం వీడియో చేసాం కదా, చాలా మంది చెప్పారు ఈ రీఫండబుల్ కొంచెం రావట్లేదు, కొంచెం డిలే అవుతుంది అని. అసలు దానికి మీరు ఏమంటారు? లేదు, ఇప్పుడు స్ట్రీమ్లైన్ అయిపోయింది ప్రాసెస్. అంటే ఇప్పుడు ఎట్లుంది అంటే ప్రతిదీ కూడా ఒకసారి వెహికల్ ఇవ్వగానే వితిన్ 48 hours లోపల మనకి 75% ఆఫ్ ది అమౌంట్ రిఫండ్ అయిపోతుంది. 75%. ఓకే, 2000 రూపీస్ లో 15 రూపీస్ వితిన్ 48 hours లో రిఫండ్ అయిపోతాయి. ఓకే, రిఫండ్ అవ్వకపోయినా కూడా మనకంటే ఇన్ కేస్ ఆప్షన్ అంటే కస్టమర్స్ కూడా ఏంటంటే సర్వీసింగ్ ఇచ్చారంటే మనకి వెహికల్లో ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఏ పరమైన కంప్లైంట్స్ ఉన్నా కూడా మనది బైక్ తీసుకున్నప్పుడు బైక్ బజార్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాసెస్ ముందు నాలనే అవుతుంది. ఓకే, A to Z ప్రాసెస్ ఏదైతుందో రైడర్స్ మనవి డాక్యుమెంట్సే కానీ పేమెంట్స్ కానీ త్రూ యాప్లోనే ప్రాసెస్ అవుతాయి. ఓకే, సో మీరు వెహికల్ తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్కి ఏమైనా ఇష్యూ వచ్చింది లేదా వెహికల్ ఇచ్చేసారు తర్వాత పేమెంట్ రాలేదు, దాంట్లో కస్టమర్ సపోర్ట్ చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. దాన్ని క్లిక్ చేసి మీరు మీ కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. రేజ్ చేయగానే ఆ కంప్లైంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. అంటే ఎవరైతే రిఫండ్స్ పేమెంట్ చేస్తారో మీకు రిఫండ్ రాలేదని చెప్పి దాంట్లో కంప్లైంట్ రేజ్ చేయగానే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు, టికెట్ క్లోజ్ చేస్తారు. టికెట్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏమైందంటే కంపల్సరీ ది హ్యావ్ టు షో అని వాళ్ళు చూపించాల్సిందే. ఓకే, ఏమైంది దాని స్టేటస్ అనేది చూపించుకోవాలి. ఓకే, దానికోసం ఇమీడియట్ యాక్ట్ అవుతారు ఏది ఉన్నా కూడా. కాబట్టి మీకు రిఫండ్ అనేది ఇప్పుడు మొత్తం ప్రాసెస్ చాలా ఈజీ అంటే సింప్లిఫై చేసింది కంపెనీ కూడా. ఒకప్పుడు ఈ ప్రాసెస్ లేకపోయే వరకల్లా కస్టమర్స్ వచ్చి నా పేమెంట్ రాలేదని చెప్పిన వాళ్ళు అట్లా కాకుండా ఇమీడియట్ గా సాల్వ్ అయిపోతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ గురించి మాట్లాడదాం. అంటే 3 వెహికల్ తీసుకొచ్చారు కదా, డిఫరెంట్ మోడల్స్ లో ఉన్నాయి, డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి క్వాంటమ్ వెహికల్. ఓకే, దీంట్లో మనకి 3 ఆప్షన్స్ ఉన్నాయి. సింగిల్ బ్యాటరీ ఉంది, డబుల్ బ్యాటరీ ఉంది, ప్లస్ స్వాప్ ఉంది దీంట్లో. ఓకే, ఈ ఒక పర్టికులర్ వెహికల్ మీద 3 టైప్స్ సర్వీస్ ఉంది. 3 టైప్స్ మొత్తం సర్వీస్ చేసాం మనం. ఓకే, సో సింగిల్ బ్యాటరీ వెహికల్ వచ్చేసి పర్ వీక్ 600 రెంట్ ఉంటుంది. ఓకే, అంటే ఈ సింగిల్ బ్యాటరీ తీసుకున్నప్పుడు ఛార్జింగ్ కేబుల్ ఇచ్చేస్తారు, ఇంటికి వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ రిమూవల్ బ్యాటరీ ఉంటుంది, మనం బ్యాటరీ బయటికి తీసేసి ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదా డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. మనకి డైరెక్ట్ ఆప్షన్ కూడా ఉంది పెట్టుకోవడానికి. సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి డ్యూయల్ బ్యాటరీ. ఓకే, డ్యూయల్ బ్యాటరీకి వచ్చేసి మనం దీంట్లో సింగిల్ బ్యాటరీ ఉంటుంది, ఇంకో బ్యాటరీ ఎక్స్ట్రా ఇస్తాం. ఓకే, అప్పుడు రైడ్ ఏం చేస్తుంటే ఒక బ్యాటరీ ఇంట్లో ఛార్జింగ్ పెట్టేసుకుంటారు, ఇంకో బ్యాటరీ ఫుల్ ఉన్న బ్యాటరీ దీంట్లో నడుపుతారు. ఆ బ్యాటరీ అయిపోతాం కానీ ఇంటికి వచ్చేసి ఫుల్ ఉన్న బ్యాటరీ పెట్టేసుకొని ఎంటీ బ్యాటరీ మళ్ళీ ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ రైడ్ కొడతారు. ఓకే, దీనికి ఎంత రెంట్? దీనికి సెక్యూరిటీ డిపాజిట్ దీనికి ఎంత అని చెప్పంటే డిపాజిట్ వచ్చేసి 2500 ఉంటుంది. 2500 రిఫండబుల్ డిపాజిట్. ఓకే, ప్లస్ రెంట్ వచ్చేసి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి రైడర్స్ బండి తీసుకునేటప్పుడే రిఫండబుల్ డిపాజిట్ ప్లస్ రెంటల్ ముందే కట్టేయాలి. ఓకే, ముందు రెండు పే చేయాలి. ఓకే, ప్లస్ ఇదే ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో మనకి స్వాప్ వెహికల్ ఉంది. ఓకే, స్వాపబుల్ దాంట్లో 2000 రూపీస్ డిపాజిట్ ఉంటుంది. 2000 రూపీస్ డిపాజిట్. ఓకే, ప్లస్ 1900 రెంట్ దానికి. ఓకే, స్వాప్ దానికి. ఓకే, 1900 రెంట్ మనము స్వాప్ స్టేషన్స్ ఉన్నాయి అక్కడ స్వాప్ చేసుకోవడం. పర్ డే ఎన్నిసార్లు స్వాప్ చేయొచ్చు? మనకి పర్ డే మాక్సిమం 3 టైమ్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఫుల్ బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి మనకి అది రేంజ్ 80 to 90 కిలోమీటర్స్ ఇస్తుంది రేంజ్. చాలా మంది చెప్తున్నారు కదా 60కి ఆగిపోతుందని.
60 ప్రాపర్ ఛార్జింగ్ చేసుకోవాలి, ఫుల్ ఛార్జింగ్ ఉండాలి కదా. చాలా ఏం చేస్తారంటే హరీలో ఏం చేస్తారంటే 100% ఛార్జింగ్ పెట్టారు, 80% ఛార్జ్ చేసుకుంటారు, పెట్టుకొని తీసుకెళ్ళిపోతారు. ఎందుకంటే టైం అయిపోతుంది, ఆటో స్టార్ట్ చేయాలి కాబట్టి తీసుకెళ్ళిపోయి అన్న 60 వస్తుంది చెప్పంటారు. అట్లా ఇన్ కేసు అంటే కొన్నిట్లలో ఒకసారి ఇష్యూస్ కూడా వస్తాయి. అంటే అని చెప్పి 100% రైడర్స్ అంతా మిస్టేక్, మా బండికి మిస్టేక్ ఏమి ఉండదు అని చెప్పి మనము కొన్నిట్లో బ్యాటరీ ఇష్యూస్ వస్తాయి. అది మనకు కూడా తెలియదు, అది యూజ్ చేస్తాం కాబట్టి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ఏదైనా మనకి బ్యాటరీ తక్కువ మైలేజ్ ఇస్తే అప్పుడు రైడ్ ఏం చేస్తాను, మా వాళ్ళు ఏం చేస్తారంటే బండి స్టెప్ చెప్తారంటూ, మీరు ఫస్ట్ వెహికల్ రైడ్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక వీడియో తీసుకోండి, ఫోటో ఎంత ఛార్జింగ్ ఉంది, ఎంత కిలోమీటర్స్ ఉంది. దీంట్లో మనకి ఓడోమీటర్ రీడింగ్ అనిపిస్తుంది కాబట్టి ఓడోమీటర్ రీడింగ్ ప్లస్ ఛార్జ్ ఫుల్ ఛార్జింగ్ చూసుకోండి, వీడియో తీసుకోండి. మొత్తం రైడ్ అయిపోయాక ఇంకో ఫోటో తీసుకోండి. అప్పుడు మీకు ఓకే ఫుల్ ఛార్జ్ అయిపోయినాక ఎంత వస్తుంది మైలేజ్ అని చూసుకోవచ్చు. అట్లా చూసుకొని ఇక్కడికి వచ్చాక ఇక ఫోటో తీసాను చూడండి, ఫుల్ ఛార్జ్ మీద నాకు ఇంత కిలోమీటర్స్ ఉంది దీంట్లో యాజ్ పర్ ఓడోమీటర్ అది చూసుకోవచ్చు. అప్పుడు నేను 80 కిలోమీటర్స్ తిరిగాను, 60 కిలోమీటర్స్ తిరిగాను, ఛార్జింగ్ ఎంటీ అయిపోయింది, ఇప్పుడు ఓడోమీటర్ రీడింగ్ చూడండి అని చెప్పేసి మీరు కంప్లైంట్ రైజ్ చేసి బ్యాటరీ అప్పుడు ఏం చేస్తారంటే మనకి ఓకే బ్యాటరీ ఇష్యూ అని చెప్పేసి మనకి ఆ బ్యాటరీ తీసుకొని వేరే బ్యాటరీ ఇస్తారు. సార్ ఇప్పుడు ఈ వెహికల్స్ తీసుకోవాలంటే ఏ లొకేషన్కి రావాలి, అడ్రస్ చెప్తారా? అలాగే హైదరాబాద్ సిటీలో మీ బ్రాంచెస్ ఎన్ని ఉన్నాయి? మన వచ్చేసి 2 బ్రాంచెస్ ఉన్నాయి, ఒకటేమో ఎల్బీ నగర్, ఇంకోటేమో షేక్పేట్. 2 బ్రాంచెస్, 2 లొకేషన్స్ అక్కడ నుంచి తీసుకోవచ్చు మనం వెహికల్. సో మీకు వెహికల్ కావాలి, ఎక్కడ లొకేషన్ ఏంటి అంటే కనుక ఇన్ డీటెయిల్ గా మీకు పైన మనకి స్క్రీన్ లో ఫోన్ నెంబర్స్ ఉన్నాయి కదా, దానికి దేనికి కాల్ చేసినా కూడా మన ఎగ్జిక్యూటివ్స్ మీకు ఆన్సర్ చేస్తారు. అలాగే దే విల్ గైడ్, అంటే మీకు డాక్యుమెంట్స్ పరంగా కానీ రెండుల పరంగా కానీ అడ్రస్ అన్ని విధాలుగా వాళ్ళు మీకు గైడ్ చేస్తారు ప్రాపర్గా. ఓకే, ఎవరైతే మియాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియాలో ఉంటారో వాళ్ళకి సైక్పేట్ దగ్గర అక్కడికి వెళ్ళి విజిట్ చేయండి. ఎవరైతే చర్లపల్లి ఇటువైపు ఉంటారు కదా, ఎల్బీ నగర్, సికింద్రాబాద్, వాళ్ళైతే ఎల్బీ నగర్ స్టోర్కి అయితే రండి. ఇక్కడ చాలా వెహికల్స్ ఉంటాయి, ఇక్కడ వెహికల్ తీసుకోవచ్చు. బైక్ బజార్ వాళ్ళు స్వాపింగ్ సర్వీస్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఈ సర్వీస్ని ఎలా యూజ్ చేసుకున్నాం అనేది క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా చెప్పడం కోసం డైరెక్ట్గా నేను ఈ సర్వీస్ పాయింట్కి అయితే వచ్చేసాను. సార్ ఇది యాక్చువల్లీ ఎలా వర్క్ అవుతుంది, మనం ఎలా స్వాప్ చేసుకోవాలి, ఈ స్వాపింగ్ చేసుకోవాలంటే మనమే ఓన్గా చేసుకోవాలా, టెక్నీషియన్స్ ఏమైనా ఉంటారా హెల్ప్ చేయాలి? లేదు, మనమే ఓన్గా చేసుకోవాలి. మీరు బండి తీసుకున్నప్పుడు మన దగ్గర స్టార్టింగ్ తీసుకున్నప్పుడు మొత్తం ఇన్స్ట్రక్షన్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు టెక్నీషియన్ అక్కడ. ఎట్లా యాప్ పని చేసుకోవాలి, ఎట్లా యూజ్ చేయాలి యాప్ అనేది మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు దాంతో పాటు ఒకటి RFID అని చెప్పి ఉంటుంది. RFID చిన్న రూపాయి కాయిన్ ఉంటుంది, దాన్ని RFID అని చెప్పి అంటారు. అది ఇస్తారు మీకు, కిచెన్తో పాటు ఇస్తారు. సో అది మీరు వెహికల్ ఫర్ ఎగ్జాంపుల్ 20% వచ్చేసింది బ్యాటరీ డౌన్ అయిపోగానే మీరు నియర్ బై సైన్ వచ్చారనుకోండి, రాగానే RFID ఇక్కడ ఇక్కడ ఉంది కదా, ట్యాప్ దాన్ని అక్కడ ట్యాప్ చేయగానే RFID తోటి అప్పుడు ఈ అవుట్ ఆఫ్ మనకి 15 ఉండే మొత్తం ఇక్కడ బాక్సెస్ 15 లో ఒకటి ఎంటీ ఉంటుంది, మిగతా 14 ఫుల్ ఉంటాయి. ఏదైతే ఎంటీ ఉందో ఆ ఎంటీ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ కాగానే మన ఎంటీ అయిపోయిన బ్యాటరీ వచ్చి దాంట్లో పెట్టేసి ఒకసారి క్లోజ్ చేయగానే ఫుల్ ఉన్నది ఓపెన్ అయిపోతుంది. దాన్ని తీసుకొని మనము మన బైక్ పెట్టేసుకుంటాము. అదే సిస్టమ్ చాలా సింపుల్ గా ఉంటుంది. మనీ ఎవరికి పే చేసేది? ఇక్కడ మనీ పేమెంట్ చేసేది ఏమి ఉండదు, ఏదైతే మనం రెంటల్ పేమెంట్ చేస్తున్నామో దాంట్లో ఇంక్లూడ్ అయిపోయి ఉంటుంది మొత్తం కూడా, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో మీరు పర్ డే 3 స్టాప్స్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే చాలా యూజర్ ఫ్రెండ్లీ. రైడర్స్ కి ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకోవాలి, బ్యాటరీ ఛార్జింగ్ వెయిట్ చేయాలి, అవన్నీ అవసరం ఉండదు. ఎక్కడ కూడా మనకి టైం లాగ్ ఉండదు. బ్యాటరీ అయిపోతుందా, నియర్ బై స్టేషన్కి వచ్చామా, స్టాప్ చేసుకున్నామా, మళ్ళీ రైడ్ స్టార్ట్ చేసామా. కాబట్టి ఎక్కడ కూడా మనకి ఛార్జింగ్ టైం కానీ ఇవన్నీ ఏం లేకుండా కంటిన్యూస్ ఎవరైతే రైడ్ కొడతా అంటారో వాళ్ళకి ఇది చాలా కంఫర్టబుల్. సో యాక్చువల్లీ స్వాపింగ్ అంటే ఇలానే ఉంటుంది, చాలా ఈజీ. మన హైదరాబాద్ లో ఓవరాల్ గా ఇలాంటి స్వాపింగ్ స్టేషన్స్ ఎన్ని ఉన్నాయి? మనం వచ్చేసి మూవింగ్ మొబిలిటీ, ఇంకా సన్ మొబిలిటీ అని చెప్పి ఇద్దరితో టైప్ అయి ఉన్నాము. ఇది సన్ మొబిలిటీ ఇప్పుడు మనం చూసింది. సన్ మొబిలిటీ వాళ్ళవి మనకి హైదరాబాద్ సిటీలో 150+ సెంటర్స్ ఉన్నాయి. అదే విధంగా మూవింగ్ మొబిలిటీ వాళ్ళది మనకి 80+ సెంటర్స్ ఉన్నాయి మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్ లో. సో ఎక్కడ నుంచి మనం స్వాప్ చేసుకోవచ్చు, స్వాపింగ్ స్టేషన్స్ ప్రాబ్లం ఏం లేదు. ప్లస్ మనకి సన్ మొబిలిటీ వాళ్ళు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ టైప్ అయ్యారు. సో మోస్ట్లీ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దాదాపు అన్నింటిలో వీళ్ళు కవర్ చేశారు, అన్నింటిలో ఉంటాయి స్వాపింగ్ స్టేషన్స్. ఇవే కాకుండా కొన్ని ఏరియాస్ లో పెట్రోల్ బంక్ లేని చోట కూడా వీళ్ళు ఏంటంటే పర్సనల్ గా ఇల్లు వాళ్ళతో మాట్లాడి, లేదంటే షాప్స్ ఉంటాయి ఆ షాప్స్ వాళ్ళతో మాట్లాడి కమర్షియల్ వాటిలో కూడా వీళ్ళు స్టేషన్స్ అరేంజ్ చేశారు. లొకేషన్ యాప్ ఉంటుంది మనకి, సన్ మొబిలిటీ యాప్ ఉంటుంది. యాప్ ఓపెన్ చేయగానే యాప్ లో క్లియర్ గా మనం ఎక్కడ ఉన్నాము, నియర్ బై ఏ లొకేషన్ లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాము, యాప్ ఓపెన్ చేయగానే 3-4 లొకేషన్ చూపిస్తుంది. 3-4 లొకేషన్స్ లో ఏ లొకేషన్ లో ఎన్ని బ్యాటరీలు చూపిస్తుంది మనకి. దాన్ని బట్టి మనం వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే బ్యాటరీస్ ఉంటాయి కానీ ఫుల్ ఉండాలి కదా బ్యాటరీస్ కూడా. సో ఎన్ని బ్యాటరీ ఫుల్ చూపిస్తుంది యాప్ లో, దాన్ని బట్టి మనకి నియర్ బై ఏది ఫిజిబిలిటీ ఉందో వెళ్ళి చేసుకొని మనం స్టార్ట్ చేసుకోవచ్చు వెహికల్స్. ఓకే, సర్వీస్ అయితే అదిరిపోయింది. మళ్ళీ స్టోర్కి వెళ్దాం రండి. చాలా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. బట్ నాకు డౌట్ ఉంది. యాక్చువల్లీ మన హైదరాబాద్లో మీలాంటి కంపెనీస్ చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేసి మీ దగ్గరికి వచ్చి ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకు తీసుకోవాలి? అసలు రీజన్ ఏంటి? మన దగ్గర తీసుకోవాలని చెప్పంటే సింపుల్, మన దగ్గర ఫుడ్ డెలివరీ ఉంటారు, టాక్సీ ఉంటారు, ఫుడ్ రైడర్స్ ఉంటారు. అవును, మనం ఇద్దరిని కవర్ చేస్తున్నాము. సో మన దగ్గర ఉండే వెహికల్స్ సూటబుల్ ఫర్ ఫుడ్ డెలివరీ బైక్ టాక్సీ రెంట్కి సెట్ అవుతాయి. సేమ్ టైమ్
మన దగ్గర సింగిల్ బ్యాటరీ ఉంది, డబుల్ బ్యాటరీ ఉంది, స్వాపబుల్ ఉంది. ఓకే, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ తోటి అందరినీ కవర్ చేసే కంపెనీస్ మాదొకటే. మీరు కావాలంటే చెక్ కూడా చేసుకోవచ్చు, బయట అందరూ అన్ని ప్రొవైడ్ చేయట్లేదు. డబుల్ బ్యాటరీ ఉంటే స్వాప్ ఉండదు, స్వాప్ ఉంటే డబుల్ బ్యాటరీ ఉండదు. మేము అన్ని కవర్ చేస్తున్నాం, ప్లస్ వీళ్ళని డెలివరీకి ప్లస్ బైక్ టాక్సీ అందరినీ కవర్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైమ్ డిపాజిట్ పరంగా కానీ రెంటల్ పరంగా కానీ మాది రీజనబుల్ ఉంది. ఓకే, మాకంటే చాలా హై పేమెంట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, ఎట్ ది సేమ్ టైం సర్వీస్ పరంగా చూసుకుంటే కూడా మేము ఎనీ టైం రైడర్కి ఏ ఇష్యూ వచ్చినా కూడా వచ్చి సర్వీస్ కొని పోవచ్చు. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, మనం ఏం ఛార్జ్ చేయట్లేదు. దీన్ని కూడా కొందరు ఉంటారు నాకు బ్రేక్ పడతలే అంటారు, కొందరు లైట్లు పోయినాయి ఇండికేటర్ రావట్లే అని చెప్పి అంటారు. దీనికి వచ్చింది కాబట్టి ఛార్జ్ చేయకుండా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సర్వీస్ చేసి పంపిస్తున్నాము. ఓకే, అందుకే మనకి వేరే అంటే ఎవరిని మిస్ చేయకుండా మా కాన్సెప్ట్ ఏంది, అందరికీ సర్వీస్ ఇవ్వాలా. హాస్టల్లో ఉంటారు కొందరు, వాళ్ళకి చార్జింగ్ ఫెసిలిటీ ఉండదు హాస్టల్లో, వాళ్ళ బైక్ కావాలా, అప్పుడు ఎక్కడ పోవాలని చెప్పంటే బైక్ బజార్ రావాలి. స్వాప్ బ్యాటరీ ఉంది, తీసుకొని వెళ్ళిపోవచ్చు, చార్జెస్ పని ఉండదు అక్కడ. మీ వెహికల్స్ గురించి బాగా చెప్పారు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది, మా వ్యూవర్స్ కూడా అలాగే ఆలోచిస్తారు. యాక్చువల్లీ పెర్ వీక్ కి 2000 రూపాయలు రెంట్ పే చేస్తున్నాం. అలా ఒక నెలకి ఎంత అవుతుంది? 8000 అవుతుంది. 8000 రూపాయలు మీకు పెట్టే కంటే ఒక 6000 రూపాయలు ఈఎంఐ పెట్టుకుంటే నాకు కొత్త వెహికల్ వస్తుంది కదా, మీ దగ్గర ఈ రెంట్ వెహికల్ ఎందుకు తీసుకోవాలి అని చెప్పి కొంతమంది స్పెసిఫిక్ ఉంటారు పర్సన్స్, వాళ్ళు అడుగుతారు. అప్పుడు వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇక్కడ ఒకటి చెప్తాను నేనండి మీకు. మనకి ఇది సింగిల్ బ్యాటరీస్ ఉంటే 1600 పర్ వీక్. ఓకే, అదే మీరు 15 days తీసుకుంటే 2 weeks అయితే ఎంత అవ్వాలి మనకి? 16 + 16 32 అవ్వాలి. కానీ మీరు 15 days తీసుకుంటే మన రెంట్ వచ్చి 2900. ఓకే, అంటే 300 కలిసి వస్తుంది. ఓకే, ఎట్ టైం 2 weeks తీసుకుంటే. ఓకే, లేదు 1 month తీసుకున్నారు, మన 1600 పర్ వీక్ లెక్కల 1 month అంటే అది ఎంత అవుతుంది మనకి? 16 × 4 అంటే 6400 అవుతుంది. ఓకే, 6400ది మీరు 1 month పేమెంట్ చేస్తే ఓన్లీ 5800 తీసుకుంటాం మనం. అంటే 160 రూపీస్ కలిసి వస్తుంది. ఓకే, మీరు వీక్లీ పేమెంట్ చేసుకున్నా అంటే ఆబ్వియస్గా మీరు లాసే ఉంటారు. ఓకే, పర్ మంత్ పేమెంట్ చేసుకోండి, అప్పుడు 5800లో మీకు క్లోజ్ అయిపోతుంది. ఓకే, ఇంకోటి మీరు అన్నారు ఈఎంఐ, అదే ఈఎంఐ పేజ్ వచ్చే అంటారు. ఇప్పుడు మీకు ఓన్ బైక్ ఉంది, మీకు కొత్త బైక్ కొనాలి. కొత్త బైక్ కొనాలంటే మినిమం 1 lakh తక్కువ ఏ బైక్ లేదు. ఏ బైక్ కొనాలి 1 lakh ఉంటుంది. ప్లస్ మీరు డైలీ పెట్రోల్ పోసుకోవాలి, దీంట్లో పెట్రోల్ కాస్ట్ ఇంక్లూడ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఎవ్రీ 2000 kilometers ఒకసారి సర్వీస్ చేయాలి దాన్ని. ఓకే, అవును, దానికి 200 రూపీస్ ఎక్స్ట్రా అవుతుంది. 1000 రూపీస్ అయితే మినిమం తీసుకుంటారు సర్వీస్ చేయాలని చెప్పంటే. ప్రతి రైడర్ ఆన్ యావరేజ్ పర్ డే 100 kilometers తిరిగినా కూడా 100 × 30 days 2000 kilometers అంటే ప్రతి మంత్ రైడర్ కంపల్సరీగా బైక్ని సర్వీస్ చేయించుకోవాల్సిందే 2000 రూపీస్ పెట్టి. అట్ ది సేమ్ టైం పెట్రోల్ పోయించుకోవాల్సిందే. 50 kilometers మైలేజ్ ఇచ్చినా కూడా బండి పర్ డే 200 రూపీస్. 200 × 30 600 రూపీస్. 600 రూపీస్ మీకు పెట్రోల్ పోతుంది, ప్లస్ మీకు 2000 రూపీస్ డిపాజిట్ దీనికి పోతుంది. అట్ ది సేమ్ టైం ఈఎంఐ మళ్ళీ ఈఎంఐ కట్టుకోవాలి. ఇవన్నీ చూస్తే మీకు లాసే. సరే నాకు బైక్, చాలా మంది ఏమంటే నాకు బైక్ మిగిలిపోతుంది కదా ఎడిదేనని చెప్పి అంటారు. కానీ రైడర్స్ వీటిని రఫ్ అండ్ టఫ్ అంటే కమర్షియల్ వాడతారు కాబట్టి రఫ్ అండ్ టఫ్ కొడతారు. రఫ్ అండ్ టఫ్ దీని లైఫ్ పోతుంది. లైఫ్ పోయినాక ఇంజిన్ బోర్కి వచ్చిందని చెప్పంటే మీరు సేల్ చేయడానికి చూసినా కూడా ఆ రేట్ రాదు. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మీరు బైక్ అనుకుంటారు సెకండ్ హ్యాండ్లో బైక్, మీరేమంటారు నాకు 30,000 kilometers కంటే ఎక్కువ లేని బండి చూడండి, 20,000 కంటే ఎక్కువ లేని బండి చూడండి చెప్పంటారు. కానీ ఇక్కడ పర్ మంత్ 3000 kilometers తిరిగినప్పుడు మీకు వితిన్ 1 year లో అది 40,000 kilometers తిరుగుతుంది. అంటే మీరు కొత్త బండి జస్ట్ 1 year బ్యాక్ అని చెప్పన్నా కూడా కిలోమీటర్స్ చూసి ఎవరు తీసుకోరా బండిని. ఎగ్జాక్ట్లీ నిజం. చాలా మంది అడుగుతున్నారు రెంటల్ వెహికల్ ఎందుకు తీసుకోవాలి, కొత్త వెహికల్ తీసుకోవచ్చు కదా అని చెప్పి. సార్ చాలా నీట్గా అర్థమయ్యే విధంగా చెప్పారు. కొత్త వెహికల్ తీసుకున్నంత మనీ మన దగ్గర ఉంటే మనం ఎందుకు రెంటల్ వెహికల్కి వస్తాం? ఒకసారి ఆలోచించండి మీరే. ఇనీషియల్గా ఎవరైతే స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్లో వర్క్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళకి బైక్ లేదు, వాళ్ళ దగ్గర బైక్ లేదు, వాళ్ళకి ఒక వెహికల్ కావాలి. ఒక 2000 రూపాయలు జాబ్లో ఉన్నాయి, సెక్యూరిటీ డిపాజిట్ చేయొచ్చు. ఇంకొక 2000 రూపాయలు ఫ్రెండ్కో ఇంకెవరికో అడిగేసి ఎవ్రీ మంత్ ఎవ్రీ వీక్ రెంట్ పే చేసి ఈ వెహికల్ని తీసుకెళ్ళవచ్చు. స్విగ్గీ చేసుకోవచ్చు, జొమాటో చేసుకోవచ్చు, బ్లింకిట్ చేసుకోవచ్చు, ఏదైనా సరే గిగ్ వర్క్స్ అయితే చేసుకోవచ్చు. మీ బిజినెస్ మీరైతే స్టార్ట్ చేయొచ్చు. బట్ ఈ స్విగ్గీ, జొమాటో కోసం 1 lakh మనీ ఇన్వెస్ట్ చేసి కొత్త వెహికల్ కొనడం అవసరమా? ముందు బిజినెస్ చూడండి, నచ్చితే అప్పుడు కొత్త వెహికల్ కొనుక్కోండి. వీళ్ళు రెస్ట్రిక్షన్స్ ఏమి పెట్టలేదు. ఈ వెహికల్ని 1 month వాడాలి, 2 months వాడాలి, 6 months వాడాలని. 1 week వాడుకోవచ్చు, లేదా 15 or 30 days అయితే వాడచ్చు. సార్ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. కావాలంటే పర్సనల్ యూజ్ కోసం వాడతారు చాలా మంది మా దగ్గర. ఓకే, అంటే కొందరు అడుగుతారు మమ్మల్ని, సార్ మేము స్విగ్గీలో, జొమాటోలో పని చేయము, మాకు వేరే పర్పస్ అంటే మా పర్సనల్ యూజ్ కోసం కావాలని చెప్పి అట్లా కూడా తీసుకోవచ్చు. అంతే వచ్చి మా దగ్గర స్విగ్గీలో పనిచేసిన ఇస్తాము, జొమాటో పనిచేసే ఇస్తాము, జెప్టో, బ్లింకిట్ అటువంటి ఏం లేదు. ఇంకొకటి ఏంటంటే నేను కూడా చాలా కంపెనీ దగ్గరికి విజిట్ అయ్యాను. అక్కడ కొంతమంది ఎలా ఉంటారంటే నా వెహికల్ని కమర్షియల్గా ఇవ్వను, ఎవరైతే పర్సనల్గా నడిపిస్తారో వాళ్ళకి మాత్రమే ఇస్తాను, స్విగ్గీ చేసినా, ర్యాపిడో చేసినా, జొమాటో చేసినా నా వెహికల్స్ వాళ్ళకైతే ఇవ్వను అంటారు. అలాంటి రెస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ లేవు. ఈ బైక్ బజార్ ఏర్పాటు చేసిందే
ఎవరైతే గిగ్ వర్కర్స్ ఉన్నారో స్విగ్గీ, జొమాటో, బ్లింకిట్, జెప్టో ఇందులో పని చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి ఈ వెహికల్స్ మన ముందుకైతే తీసుకొచ్చారు. అంతే కదా సార్ మీ ఎయిమ్? 100%. ఓకే, ఇంకా నెక్స్ట్ వెహికల్ అయితే చెప్పండి. అట్ ది సేమ్ టైం ఈ వెహికల్లో చాలా స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. అవి ఎట్లా అంటే రైడర్స్కి యూజ్ అయ్యేలా బూట్ స్పేసే కావచ్చు, బ్యాక్ పెయిన్ రాకుండా ఉండడం కోసం బ్యాక్ సపోర్టే కావచ్చు, అట్ ది సేమ్ టైం ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్లే కావచ్చు, అలాగే డిస్ప్లే మీద వెహికల్లో ఎంత ఛార్జింగ్ ఉంది, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేయొచ్చు అనేది క్లియర్గా మనం అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ వెహికల్ చూసామనుకోండి మీరు, సార్ మనకి ఇదే ప్లస్ పాయింట్. ఇదేంటంటే డెలివరీ వాళ్ళకి బ్యాక్ రెస్ట్ అన్నట్టు, మినిమం బ్యాక్ రెస్ట్ మినిమం 100 కిలోమీటర్స్ తిరుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ కొందరు 50 కిలోమీటర్స్ తిరుగుతారు డైలీ. మనకు 20-30 కిలోమీటర్స్ అంటే ఓకే, కానీ దాని తర్వాత ఎక్కువైపోయింది అనుకోండి, మనకు కొంచెం నడుము నొప్పి వస్తుంది, పెయిన్ వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇట్లా కూర్చొని దీనికి హ్యాపీగా ఇట్లా ఆనుకొని డ్రైవ్ చేసుకోవాలి. ఇది విరిగిపోదు కదా? ఏం విరిగిపోతుంది, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ ఉంటుందా? కాబట్టి హ్యాపీగా ఇట్లా ఆనుకొని డ్రైవ్ చేయొచ్చు. ఇది ఓకే. సేమ్ టైం లగేజ్ పెట్టుకోవాలి ఏమన్నా, బిగ్ బాస్కెట్ లేకపోతే డెలివరీ వాళ్ళు చాలా పెద్ద బ్యాగ్స్ చేసుకుంటారు వాళ్ళు, ఆ పెద్ద బ్యాగ్ పెట్టుకోవాలి. దాని స్పేస్ అయితే ముందర బూట్ స్పేస్ ఉన్నా కూడా పట్టదు ముందర. అప్పుడు ఏంటంటే ఇక్కడ బ్యాగ్ పెట్టేసుకొని హ్యాపీగా, ఇదంతా ఫ్లాట్ గా ఉంది కాబట్టి బ్యాగ్ ఫిట్ అండ్ ఫినిష్ అయితే వచ్చేస్తుంది, ఇక్కడ ఫిట్ అయిపోతుంది. ఇంకేం చెప్పాలనుకున్నారు? చాలా మంది ఏంటంటే స్వాప్ అనగానే అందరూ వచ్చి నాకు స్వాపే కావాలి చెప్పంటారు. స్వాప్ తీసుకోవడం తప్పు కాదు, కానీ స్వాప్లో రెంట్ చూసుకుంటే మనము బడ్జెట్ వైజ్ చూసుకుంటే ఇప్పుడు సింగిల్ బ్యాటరీ వెహికల్ తీసుకుంటే 1500 ఉంది. అదే స్వాప్ తీసుకుంటే మీరు 1900 పర్ వీక్ ఉంది. సో అక్కడ మీకు 400 రూపీస్ వేరియేషన్ వచ్చింది. అట్లా 4 వీక్స్కి 400 into 400 600. అంటే మీకు 1 వీక్ రెంట్ ఎక్స్ట్రా కవర్ అయిపోతుంది. సో మీకు అవసరం ఎంత ఉంది చూసుకోండి. మీరు పర్ డే హార్డ్లీ 50-60 కొత్త అంతే, అందుకంటే ఎక్కువ తిరుగుతున్నారు అనుకోండి, అప్పుడు గో ఫర్ సింగిల్ బ్యాటరీ వెహికల్ అంటాను నేను. ఓకే, ఎందుకంటే మీకు పర్ వీక్ 400 లెక్కల 600 రూపీస్ సేవ్ అవుతున్నప్పుడు 1 వీక్ ఎక్స్ట్రా వెహికల్ రెంట్ వచ్చేస్తుంది కదా, ఎందుకు అనవసరంగా వేస్ట్ చేసుకోవాలి మనము? చూసారా ఇలా సజెషన్ చేసే వాళ్ళు ఎవరుంటారు భయ్యా? చూసారా, ఆనెస్ట్ గా చెప్తున్నారు. మీకు నీడ్ ఉన్న వెహికలే మీరు తీసుకోండి, మాకేదో డబ్బులు కావాలని చెప్పి ఆ వెహికల్ తీసుకోండి అని మేమేం ఫోర్స్ చేయం. మీకు నీడ్ ఏముందో ఆ నీడ్ బట్టి మీరు పర్టికులర్గా ఒక వెహికల్ తీసుకోండి అని చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ ఇప్పుడు వెహికల్ తీసుకుని వెళ్ళిపోయాము, కొంతమంది స్వాపింగ్ తీసుకోవాలి, మీరు చెప్పినట్టు చార్జబుల్ వెహికల్ తీసుకుంటారు. బ్యాటరీ ఎలా తీయాలి, ఎలా ఫిక్స్ చేయాలి, ఛార్జింగ్ ఎలా పెట్టాలి, మా వాళ్ళకి తెలియదు, మీరు చెప్తే తెలుసుకుంటారు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవన్నీ కూడా. ఓకే, దీంట్లో ఇది బ్యాటరీ ఉంటుంది. ఓకే, బ్యాటరీకి క్లాంప్ ఉంటుంది. క్లాంప్ తీసేయమంటే క్లాంప్ పెట్టి దాని తర్వాత బ్యాటరీ తీసుకోవాలి మనకి. దీన్ని తీసుకొని మనము ఛార్జర్ ఇస్తాము, ఛార్జర్ దీన్ని పెట్టేస్తారు, పెట్టేసి ఛార్జింగ్ అయిపోతుంది. మళ్ళీ అయిపోగానే తీసుకొచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ పెట్టేసి ల్యాంప్ పెట్టేసామంటే అయిపోతుంది. సింపుల్, అంతే సింపుల్ అంతే. ఇక ఓకే, దీనికి వేరే రాకెట్ సైన్స్ ఏం కాదు ఇది మనకి. ఈ బ్యాటరీని ఇంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉన్న ప్యానల్స్ ఏం కలిపవా? ప్యానల్స్ ఏం కలిపవు. ఓకే, ఇవి ఎక్కడైనా చార్జ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే చాలా మందికి అపోహ ఏంటంటే బ్యాటరీలు పేలిపోతాయంట. ఏంటంటే ఇప్పుడు కాదు, మనకి ఇప్పుడు 5-6 years బ్యాక్ విన్నాం. ఎప్పుడైతే కొత్త ఈవీస్ వచ్చాయో అది ఈ రీసెంట్ కాలంలో నాకు తెలిసి నేను ఎక్కడ వినలేదు, చదవలేదు కూడా. అంటే బ్యాటరీలు పేలిపోయాయి, బైక్లు పేలిపోయాయి, ఎండాకాలం వచ్చింది, ఎండలు ఎక్కువైపోయింది చెప్పి అక్కడ ఏం లేదు. నేను కూడా ఓలా స్కూటర్ నడిపిస్తున్నా, నాకైతే ఆ ఇష్యూ రాలేదు. కాబట్టి సింపుల్. ఓకే, ఇప్పుడు ఈ వెహికల్ ఛార్జింగ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది మనకి? మనకు వచ్చేసి ఈ 3 vehicles లో కూడా ప్రతి వెహికల్ కి అప్ టు 4 hours, అంటే ఫుల్ డిశ్చార్జ్ అయిపోయాక. ఓకే, ఫుల్ డిశ్చార్జ్ అయిపోయాక 4 hours లెక్కేస్తుందా? 4 hours లో ఫుల్ చార్జ్ అయిపోతుంది మనకి. 4 hours అనగానే మీరు వెహికల్ హ్యాపీ రెడీ డ్రైవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ ఎంత వస్తుంది? చాలా మంది ఏమంటారంటే ఎక్కువ వచ్చేస్తుందేమో అన్న అపోహ ఉంటుంది. ఒక ఫుల్ ఛార్జ్ కి ఎంత పడవచ్చు? మాక్సిమం మీకు ఒక 300 to 400 కంటే ఎక్కువ ఇవి కావు. ఓకే, అమౌంట్ 1 month కి అంతే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పర్ మంత్ 500 రూపీస్ వస్తుంది బిల్లు. ఓకే, అది 800 రూపీస్ వస్తుంది తప్పించి ఓకే మనకి 500 రూపీస్ వచ్చే బిల్లు 1000 రూపీస్ 1500 అట్లా ఏమి ఉండదు. ఓకే, 300 రూపీస్ వరకు. అది కూడా ఎవరికి అని చెప్పంటే డైలీ ఛార్జెస్ డైలీ వాడే వాళ్ళకి. ఓకే, డైలీ మీరు ఛార్జ్ పెట్టుకోవాలి 100% 4 hours ఛార్జ్ పెట్టుకుంటాను డైలీ వాడుతున్న వాళ్ళకి మీకు ఒక 300 రూపీస్ వేరియేషన్ వస్తుంది అంతే కరెంట్ బిల్లు. చూసారు కదా, ఈ వెహికల్స్ ఏ సర్వీస్ కోసమైనా వాడుకోవచ్చు. పర్సనల్ గా వాడుకోవచ్చు, బైక్ ట్యాక్సీ కోసం వాడుకోవచ్చు, ఫుడ్ డెలివరీ కోసం కూడా వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇలాంటి మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను.